Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పెన సృష్టించిన బండి సంజయ్కి సంబంధించిన కరీంనగర్లో ఉన్నాం. 4వ డివిజన్ నుండి ఒక యువకుడిని బరిలో నిలిపి బండి సంజయ్ గారు గెలిపించుకొని ఇలా యువకుడిని కౌన్సిల్లో ఒక మెంబర్ని చేశారు. సో ఆ యువకుడు భూపతి రవీందర్ చిన్న వయసులో కార్పొరేటర్గా ఎన్నికైండు. కరీంనగర్ గడ్డ పైన కాషాయం జెండా ఎగరాలి. ఈసారి మేయర్ కొడుతున్నాం కాన్ఫిడెంట్ గా, ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్ గా చెప్పేసాడు. ఓకే, ఈసారి బరాబరే మనం మేయర్ కొట్టేస్తున్నాం. మీరు ఎవరైనా కానీ నేను సర్వే చేస్తా, సర్వేలో మీ పేరు వస్తే పక్కా టికెట్ ఇస్తా. జర ఏ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అంటే జర పైసలు సిమ్మిస్తారు జర. సో మీ ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి ఎట్లాంటి హామీలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అంటే ఓటర్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసారా మీ టీం అందరూ? ప్రతి ఇంటి గడపకి వెళ్ళి మీరు నాకు ఎందుకు ఓటేయాలో అనే దాన్ని మీరు ఇది చూపించి, ఇప్పటి వరకు సంజయ్ అన్న మోదీ గారి నుంచి, మోదీ గారి ఆశీస్సులతోటి బండి సంజయ్ అన్న గారు తీసుకొచ్చిన నిధులతో మేము ఏమేమి అభివృద్ధి చేసినామో ఇందులో క్లియర్ కట్ గా మొత్తం మైక్ పట్టుకొని మరి సంజయ్ అన్న గారు మైక్ పట్టుకొని ఈ పనులన్నీ చేస్తే ఇది నా బాధ్యత. ఇక్కడ భూపతి రవీందర్కి ఓటేస్తే నాకేసినట్టు, నాకేస్తే మోదీకి వేసినట్టు. అందరేమో కానీ రవీంద్ర నా ఇంటర్వ్యూ తీసినప్పుడు నాకు అనిపిస్తుంది నరాలు నింపుకునేటట్టు నువ్వు బీజేపీ అధికారంలోకి వస్తావు. ఇప్పుడు చిన్న వయసులో బండి సంజయ్ గారు మీకు బీఫామ్ ఇచ్చిరన్న కార్పొరేటర్ని చేసి ప్రచారంకి వచ్చారు. ప్రచార రథం మీద నిలబడి మీకేస్తే ఓటు ఆయనకి వేసినట్టే అని చెప్పిపోయాడు. సో మీరు కూడా నాయకులను తయారు చేయాలి కదా మరి మీ డివిజన్లో. నెక్స్ట్ మళ్ళీ ఒక 20 years దాకా అసలు వేరే పార్టీ అనేది లేకుండా ఆ లెవెల్లో కష్టపడి పనిచేస్తాం. అంటే వేరే పార్టీలకు సలి సప్పులు లేకుండా 100% జరుగుతుంది. ఆల్రెడీ ఆమె గ్రౌండ్ లెవెల్లో మొత్తం మీకు మా ఓటింగ్ కూడా చూడండి, గ్రౌండ్ లెవెల్లో ఏ రేంజ్ లో ఓటు పడదు. ఓటర్స్ అంతా మా వైపే ఉన్నారు. కౌంటింగ్ అప్పుడు షవర్ అయిందా మొత్తం? సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత గెలుతామన్న ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, కాన్ఫిడెన్స్ పెరిగింది కానీ ఆడ షవర్ ఉంది. లేదండి, ఫస్ట్ రౌండ్ లో ఏమో నాకు 36 లీడ్ వచ్చింది, 36 లీడ్. సెకండ్ రౌండ్ లో 170 లీడ్ వచ్చింది. పెరుగుతుంది 170 లీడ్ వచ్చింది. ఇక నా పక్క పంట ఉన్న వాళ్ళు మన పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఆల్రెడీ మోస్ట్ నువ్వు గెలిచినావు నాకు కాంగ్రెస్ చెప్తున్నారు. కానీ థర్డ్ రౌండ్ వచ్చే వరకే 9 లీడ్ వచ్చింది. ఎవరికి? అపోజిట్ పర్సన్ 9 లీడ్ వచ్చింది. ఫోర్త్ రౌండ్ వరకు 170 వచ్చింది. షెవరింగ్ వాళ్ళకే 170 లీడ్ వచ్చింది. 14 సీట్లకు పరిమితమై 66 సీట్లు, 14 సీట్లు. బీఆర్ఎస్ అనేది తీసుకుంది 9 సీట్లు తీసుకుంది. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో వాళ్ళు ఒకసారి వాళ్ళు కూడా రివ్యూ చేసుకోవాలి. అనవసరంగా ఇప్పుడు ఏంటంటే మా మీద బుడ్డ చల్లే ప్రయత్నం చేస్తారు. వచ్చినాక బండి సంజయ్ గారిని ఎప్పుడు కలిసి అదే రోజు అక్కడికి పోయినా, అన్నగారి దగ్గర పోయినాక హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ అన్నగారి నోట్లకేని ఏ మాట అయితే వినాలనుకున్నా ఆ మాట ఏకే కార్పొరేట్ షాప్స్ భాష అన్నాడు. చాలా ఇంకా అది అసలు నేను జీవితంలో మర్చిపోను కదా. ఇక చాలు జీవితానికి, ఇక చాలు జీవితం ఇప్పటికి కూడా స్టిల్ చాలు జీవితానికి అలా ఉన్నాయి. కానీ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చింది, నేను పార్టీ కోసం వెళ్ళ కృషి చేస్తా. 100% బలమైన నాయకత్వం రెడీ చేస్తా. ఇప్పుడు 2 గ్రామాల బాధ్యత మీ మీద, 2 గ్రామాల బాధ్యత నా మీదనే ఉంది. 100% బలమైన నాయకత్వం రెడీ చేసి ఇది కూడా ప్రూవ్ చేసుకొని అన్నతో శబాష్ అనిపించుకోవాలనేది నా ఫస్ట్ నా ముందు అయిపోయే వరకు విపరీతంగా వచ్చాయి. ఎంత వచ్చి ఓటుకు ఒక్కొక్క చోట 2,000 వచ్చాయి. కానీ ఆ పంచినా కానీ ప్రజలు మాత్రం దానికి బెండ్ కాలేదు. ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఒక్క అవకాశం ఇవ్వండి. ఇక్కడ చూడండి పాంప్లెట్ లో ఒక్క అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి ఏదో చూపిస్తాం అన్న. ఈ యొక్క కొటేషన్ మా అన్నగారికి పంపిన పాంప్లెట్ మా విజయోత్సవాలకు అందరికీ. అసలు ఎవరన్నా ఊహించారా? ఒక సామాన్యుడు మేరైతే ఊహించారా? ఒక మేయర్ కావాలంటే ఎంత ఖర్చు పెట్టి మేయర్ అవుతారో
కానీ ఇలా ఒక సామాన్యుని మేరీ చేసి ఉండాలంటే అది కేవలం ఒక బీజేపీ పార్టీనే సాధ్యమైంది. కాబట్టి నేను ప్రజలందరికీ చెప్తున్నా, నెక్స్ట్ వచ్చేది బీజేపీ గవర్నమెంటే. కాబట్టి మీరు అందరూ అవన్నీ వదిలేసి స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీలో కలిసి అందరం నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాను ప్రజలందరికీ నేను దీని ద్వారా